నమస్తే అండి. నా పేరు హర్షిత. నేను టీచర్‌గా వర్క్ చేస్తాను. 12వ తారీఖు మార్నింగ్ నేను స్కూల్‌కి వెళ్ళిపోయాను. మా పాప ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు అరౌండ్ 9:00 పాము కరిచిందండి. వెంటనే మా వారు నియర్ బై హాస్పిటల్‌కి తీసుకువెళ్తే అక్కడ రమేష్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళండండి. ఎమర్జెన్సీ సర్వీసులు ఉంటాయి. మీకు వెంటనే పిల్లని రికవర్ చేస్తారని చెప్పారు. మా వారు వెంటనే రమేష్ హాస్పిటల్‌కి తీసుకువచ్చారు. అక్కడ కింద ఎమర్జెన్సీ వార్డులో పాపని రిసీవ్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ వెంటనే వాళ్ళు చూసి ఇది పాము కాట కాదా అని మేము 1-2 సార్లు అడిగితే పాము కాటే అని డిసైడ్ చేశారు. మేడం గారే ట్రీట్ చేయడం జరిగింది. వెంటనే ఇది పాము కాటమ్మా, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం, మీరేం భయపడొద్దు అని మాకు భరోసా ఇచ్చారు. ఇబ్బంది ఏం లేదు, పాప యాక్టివ్గా ఉంది, మీరు టయానికి తీసుకువచ్చారని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. 2 days పట్టింది పాప రికవరీ అవ్వడానికి. మేడం అన్ని టెస్టులు ప్రతిసారి ఎవ్రీ 6 hours బ్లడ్ క్లాట్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. 2 days బాగా భయపడ్డాము, కానీ చాలా మేడం మమ్మల్ని ధైర్యం చెప్తూ ఏం కాదు మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం, రికవరీ వస్తుంది అని ట్రై చేశారు. 2 days తర్వాత పాప రికవరీ అయిందండి. 3rd day మాకు రిజల్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు మాకు చాలా సంతోషం వేస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ గ్రేట్ థింగ్. అంత ఈజీ కాదు. ఆ టెన్షన్ టైంలో మాకు ఏ క్వశ్చన్ అడిగినా మీరు చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్స్ ఎ లాట్. అలా అందరూ రమేష్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా బాగా సహకరించారండి. పాప రికవరీకి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ కేసు గురించి మనం డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ పాప 4 years old. ఆ ఫ్యాంగ్ మార్క్స్ చూసుకొని ఇది పాయిజనస్ స్నేక్ బైటే అని చూసుకున్నాము. సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వక ముందే మనం యాంటీ స్నేక్ వెనం ఇవ్వాలని డిసైడ్ చేసాము. యాంటీ స్నేక్ వెనం ఇచ్చిన తర్వాత 6 hours తర్వాత అప్పుడు మనం హోల్ బ్లడ్ క్లాటింగ్ మళ్ళీ చేస్తే రిపీట్ చేసినప్పుడు క్లాట్ అవ్వలేదండి. ఈవెన్ 12 hours కూడా క్లాట్ అవ్వలేదు. దెన్ ఇంకొక 10 vials ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా 2nd day 3rd day కూడా హోల్ బ్లడ్ క్లాటింగ్ టెస్ట్ నెగిటివే వస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ 1 hour బ్లడ్ అంతా ఇంకా లిక్విడ్ గానే ఉంటుంది. ఆఫ్టర్ 72 hours బ్లడ్ క్లాట్ అవటం స్టార్ట్ అయింది. అంటే మెయిన్ రీజన్ ఈ కేసు డిస్కస్ చేయడానికి ఏంటంటే, సమ్ టైమ్స్ చిల్డ్రన్ చెప్పరండి ఇలాంటి విషయాలు. ఈ పాప అయితే వచ్చి చెప్పింది స్నేక్ బైట్ అని. మనం అబ్జర్వెంట్ గా ఉండకపోతే, లేకపోతే మనం ఏముందిలే అని కొంచెమైనా డిలే చేస్తే ట్రీట్మెంట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అంటే స్నేక్స్ లో చాలా రకాలైన స్నేక్స్ ఉంటాయి. పాయిజనస్ స్నేక్స్ లోనే హెమటోటాక్సిక్స్ అంటాము, న్యూరోటాక్సిక్స్ అంటాము. పిల్లలు చెప్పటము సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేసరికి మనకి ఆ పాయిజన్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అందుకని పిల్లలు ఏదన్నా విషయం చెప్పినప్పుడు యాజ్ ఎ పేరెంట్ మీరు గమనించండి, ఆ సైట్ని చూడటానికి ట్రై చేయండి. మెయిన్లీ ఈ వర్షాకాలంలో ఈ పిల్లలు ఆడుకునే ప్లేసెస్లో పొదల్లో అటు ఇటు వెళ్లకుండా చూసుకోండి. సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉంచండి. ఏదన్నా ఇన్సెక్ట్స్ కానీ ఏదన్నా స్నేక్స్ ఏమన్నా ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం విజిలెంట్గా ఉండి పిల్లలు చెప్పిన మాట గమనిస్తూ ఉండండి. ఈ పేరెంట్స్ కూడా మా మీద కాన్ఫిడెన్స్ ఉంచి మేము చెప్పినప్పుడు కూడా ఇలా యాంటీ స్నేక్ వెనం ఇవ్వాలండి, లేకపోతే పాయిజన్ స్ప్రెడ్ అయ్యిద్ది అన్నప్పుడు కూడా దే యాక్సెప్టెడ్ ఇట్ వెరీ ఈజీలీ. దే పుట్ ఫుల్ ఫెయిత్ ఆన్ అస్. థ్యాంక్ యూ అండి. అలా పేరెంట్స్ మనతో కోఆపరేట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది.